ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్మినిస్ట్రేషన్ స్పీడ్ పెంచారు. అటు అభివృద్ధి పనులు, ఇటు ఆధ్యాత్మిక పర్యటనలతో గత వారం రోజులుగా పవన్ షెడ్యూల్ ఫుల్ బిజీగా సాగుతోంది. ముఖ్యంగా కొండగట్టు అంజనను దర్శించుకున్న పవన్ అక్కడ భక్తుల కోసం టీటీడీ గెస్ట్ హౌస్ కు భూమి పూజ చేశారు. ఆ వెంటనే తన నియోజకవర్గం పిఠాపురంలో 3 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్కడ సంక్రాంతి మహోత్సవాలు ప్రారంభించడంతో పాటు గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ కొత్త బ్రిడ్జిని స్వయంగా పరిశీలించి రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలు చేస్తూ క్షేత్రస్థాయిలో పాలన ఎలా ఉందో పర్యవేక్షిస్తున్నారు. ఇక చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీచర్లు కేవలం ఉద్యోగులను తయారు చేసే మిషన్లు కాకూడదని, విద్యార్థులను గొప్ప విజేతలుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రమశిక్షణ, బాధ్యత కూడా అవసరమని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఈ వేదికగా దిశానిర్దేశం చేశారు. అమరజీవి జలధార, అడవి తల్లి బాట వంటి ప్రాజెక్టులతో పల్లెల రూపురేఖలు మార్చేందుకు పవన్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఈ కీలక ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చి పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక పక్క గొల్లపోలు బ్రిడ్జి వంటి మౌలిక వసతుల పనులను పర్యవేక్షిస్తూనే మరోపక్క వ్యవస్థలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.